దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఆ పార్టీలో అనూహ్య నిర్ణయాలు ఉంటాయి. వాటిని పసిగట్టడం అంత ఈజీ కాదు. క్షేత్రస్థాయిలో కొందరు నేతలు హడావుడి చేస్తారు. అయితే అందుకు విరుద్ధంగా హైకమాండ్ కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పనితీరు ఊహలకు అందనిది. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎవరికి పట్టం కడుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ ఉంది. అయితే అనూహ్యంగా తెరపైకి విజయశాంతి వినిపించడం కాంగ్రెస్ కేడర్ను ఆశ్చర్యానికి గురిచేసింది. విజయశాంతి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా రంగాన్ని శాసించిన విజయశాంతి బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా సొంత పార్టీని స్థాపించారు. ఆ తర్వాత అప్పుడు టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడిన వ్యక్తులు కేసీఆర్ తర్వాత స్థాయిలో పోరాడారు విజయశాంతి. టీఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బీజేపీకి వెళ్లారు. బీజేపీలో రాజకీయాలు నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన టికెట్ ఆశించలేదు. కాంగ్రెస్ తెలంగాణ ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఆమె టికెట్ కోసం పట్టుబట్టలేదు. కానీ పార్టీ కోసం ప్రచారం చేశారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా ఆమె తన బాధ్యతలు నెరవేర్చారు. మరోవైపు కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు మీనాక్షి నటరాజన్. ఆమెకు విజయశాంతితో మంచి సంబంధాలున్నాయి. మీనాక్షి నటరాజన్, విజయశాంతి ఇద్దరు 2009-14 మధ్య ఎంపీలుగా పనిచేశారు. అప్పుడు పార్టీ వాయిస్ ను లోక్సభలో బలంగా వినిపించేవారు. హైదరాబాద్ వచ్చినప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా విజయశాంతి గురించి ఆరా తీసినట్టు సమాచారం. ఆమె సేవలు వాడుకోవాలని పీసీసీకి సూచించారు. దీంతో విజయశాంతికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత క్యాబినెట్ లో కూడా తీసుకుంటారని సమాచారం. విజయశాంతి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటే పార్టీ వాయిస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరని భావిస్తున్న అధిష్టానం హోంమంత్రిగా విజయశాంతికి అవకాశం కల్పిస్తారని కాంగ్రెస్ లో జోరుగా ప్రచారం నడుస్తోంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.